కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డబ్బున్నోళ్ళని రికమెండేషన్ ఉన్నోళ్ళని చూసుకుని సొంత వాళ్ళని వదిలేస్తుందనేటువంటి విమర్శ ఉండేది. తెలుగుదేశం మీద కూడా అదే విమర్శ ఉండేది. కాకపోతే ఈ దఫా రేవంత్ రెడ్డి చాలా బాధ్యతాయుతంగా వివరించారు. పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి మొన్ననే 2 ఎమ్మెల్సీ స్థానాలు, అటు కడియం శ్రీహరి కావచ్చు, పల్లా రాజేశ్వరరావు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఖాళీ అయినటువంటి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకి తాజాగా జరిగిన ఎన్నికల్లో 2 వేర్వేరు నోటిఫికేషన్లు. ఒకేసారి కనుక నోటిఫికేషన్ ఇస్తే ఒకటి బీఆర్ఎస్కి వచ్చేది, ఒకటి కాంగ్రెస్కి వచ్చేది. కానీ 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడం, 2 విడివిడిగా రాజీనామాలు కాబట్టి 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 ఒకేసారి జరుగుతున్నాయి. దాంతో అది 2 కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా పార్టీని నమ్ముకున్నటువంటి ఇద్దరికి కూడా సుదీర్ఘకాలం ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి సుదీర్ఘకాలంగా కష్టపడుతూ కాంగ్రెస్లో ఉండి అవకాశం దక్కనటువంటి అద్దంకి దయాకర్ని, అట్లాగే ఎన్ఎస్యుఐ నాయకుడిగా చేసి పార్టీకి పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు ఇచ్చినటువంటి బల్మూరి వెంకట్కి, వీళ్ళిద్దరికీ కూడా తాజాగా ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటించింది.